కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనా? మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. నీలమ్మా, నీలమ్మా, చెప్పండి బాబు. నీ చేత్తో పప్పుచారు చేసి ఉప్పు చేపని వేయించి వైట్ రైస్ వడ్డించు. అదేంటి బాబు, రోజు మీరు చపాతీయేగా తినేది? కానీ ఈరోజు నో డైట్, ఫుల్గా లాగించేస్తాను. ఏమైంది బాబు, ఇంత ఆనందంగా ఉన్నారు? ఈరోజు యశోద మనస్ఫూర్తిగా నవ్వింది. చాలా ఆనందంగా ఉంది, అందుకే నాకింత ఆనందంగా ఉంది. నాకు తెలుసు బాబు, మీ మనసులో యశోదమ్మ మీద చాలా ప్రేముందని. ఏం ఆలోచిస్తున్నావు నీలమ్మా? యశోదమ్మ ఎందుకింత ఆనందంగా ఉందా అని. ఎందుకంటే యశోద బిడ్డకి జన్మనిచ్చింది కదా, ఆ బిడ్డ ఎక్కడుందో తెలిసిపోయింది. నిజమా బాబు? అవును నీలమ్మా, కాకపోతే చిన్న కన్ఫర్మేషన్ రిపోర్ట్స్ రూపంలో రావాలి. యశోద అయితే చాలా కాన్ఫిడెంట్గా ఉంది ఆ పాప తన పాపే అని. నిజంగా అలా తెలిసిపోతుందా నీలమ్మా? కన్నపేగుకి కాకపోతే ఇంకెవరికి తెలుస్తుంది బాబు? మీకైతే రుజువులు కావాలి గాని కన్నపేగుకి స్పర్శ చాలు. యశోద కూడా ఇలాగే అంది నీలమ్మా. అయితే ఆ పాప యశోద పాపే అన్నమాట. నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది నీలమ్మా. మీ మనసులో ఏముందో ఇప్పుడే బయట పెట్టిస్తాను, చూడండి బాబు. మీకు ఆనందంగా ఉంది కానీ నాకు చాలా బాధగా భయంగా ఉంది బాబు. అదేంటి నీలమ్మా అలా అన్నావు? ఒక ఆడదాన్ని, అందులోనూ బిడ్డకు జన్మనిచ్చిన తల్లిని కదా బాబు, అలానే అంటాను. అర్థం కాలేదు నీలమ్మా. యశోదమ్మ బిడ్డ దొరికిందని మీరు యశోదమ్మ ఆనందంగా ఉన్నారు. ఇకపై యశోదమ్మ జీవితం కూడా ఆనందంగా ఉండొచ్చని మీరు అనుకుంటుండొచ్చు బాబు. కానీ యశోదమ్మకి అసలు కష్టాలు ఇప్పుడే మొదలయ్యాయి. యశోదమ్మ అందర్లాగా పెళ్ళయ్యాక తల్లి కాలేదు బాబు, పెళ్లికి ముందే తల్లయింది. పైగా యశోదమ్మకి తన కడుపులో బిడ్డకి తండ్రెవరో తెలీదు. అలాంటి అమ్మాయికి రేపొద్దున పెళ్ళెలా అవుతుంది? ఆ బిడ్డకి తల్లిని నేనే అని చెప్పుకోగలదు గాని తండ్రెవరనే ప్రశ్నకి సమాధానం ఏమని చెప్పగలదు? యశోదమ్మ ఒక్కతే పసిబిడ్డనేసుకుని ఎలా బతకగలదు? యశోదమ్మకి నా అనేవాళ్లు ఎవరున్నారు? యశోదమ్మ జీవితంతో ఆడుకునేవాళ్లున్నారు గాని ఆదుకునేవాళ్ళొక్కరైనా ఉన్నారా? అందుకే బాబు నాకు భయంగా ఉంది. అయ్యో పాపమని 4 రోజులు ఆశ్రయం ఇచ్చేవాళ్లు దొరకొచ్చు గాని 3 ముళ్ళు వేసి కొత్త జీవితాన్నిచ్చేవాళ్లు ఎవరున్నారు బాబు? నేనున్నాను నీలమ్మా. అవును, నేను యశోదని పెళ్లి చేసుకుంటాను. యశోదకి ప్రపంచంలో ఎవరు తోడున్నా లేకపోయినా సరే తన కడదాకా నేనుంటాను. నిజంగానా బాబు? అవును నీలమ్మా. మీరు ఆవేశంలో నిర్ణయం తీసుకోకండి బాబు, బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీ నిర్ణయం మీద 2 జీవితాలే కాదు, మీ కుటుంబం కూడా ఆధారపడుంది. మీ అమ్మ గురించి కూడా ఆలోచించండి. మీరు బావుంటే చూడాలనుంది బాబు. ఇది పొద్దున్నే మళ్ళీ మొదలుపెట్టింది. అసలే తలనొప్పిగా ఉందని టీ తాగుతూ ఉంటే దీనికోలొకటి. ఈ దేవకి ఏంటి ఇంకా రాలేదు? అయ్యో చింతలే, అయ్యో ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? లేదు లేదు లేదమ్మా, ఏడవకూడదు. నా బంగారు కదా, నా బుజ్జి కదా, నా బంగారు తల్లి కదా, ఏడవకూడదు. నేను వచ్చేసాను కదా, ఇంకేడవకు. బజ్జో.
దేవకి, మీ ఇల్లెక్కడా? ఇప్పుడు నేను మధుకర్ అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను అని చెప్తే రేపు ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు మధుకర్ అన్నయ్య వాళ్ళకి వీళ్ళ నుండి ప్రమాదం ఉంటుంది. అందుకే నేను ఆయన పేరు, వాళ్ళ ఇంట్లో ఉంటున్న విషయం చెప్పకూడదు. అడుగుతుంది నిన్నే దేవకి, మీ ఇల్లెక్కడా? ఇక్కడేనమ్మా, పక్కనే బస్తీ ఉంది కదా, ఆ బస్తీలో. మరి పక్కనే బస్తీ పెట్టుకొని ఏ టైంకి నువ్వొచ్చేది? నువ్వొచ్చిందాకా పాప ఏడుస్తూ ఉంటే మేము చెవులు మూసుకునుండాలా? దాన్నెవరు చూసుకుంటారు? దానికోసమే కదా మేము నిన్ను పెట్టుకుంది. సారీ మేడం. సర్లే, రేపటి నుంచైనా త్వరగా రా. అలాగే మేడం, త్వరగా వచ్చేస్తాను. నా బంగారం, నేను వచ్చేస్తాను కదా, మనం ఆచిపోదామా? ఆచిపోయి పాలు తాగుదామా? కొంచెం పాలు తాగుదామా? ఏడోకు. అయ్యయ్యో, నీకు పిల్లల్ని ఎలా కేర్ చేయాలో తెలియదు కాబట్టి దేవుడు నీ దగ్గరికి ఆ అమ్మాయిని పంపించాడు. సంజయ్, అందరికీ అన్నీ రావాలని రూల్ ఏమీ లేదు కదా. నాకొచ్చింది తనకి రాకపోవచ్చు, తనకొచ్చింది నాకు రాకపోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, పిల్లల ఏడుపంటే నాకు చాలా చిరాకు. నవ్వుతూ ఉంటే ఓకే, ఆ విషయం నీకు ముందే చెప్పాను కదా. అస్తమానం పని వాళ్ళని పొగుడుతూ నాకు పిల్లల్ని ఎత్తుకోవటం రాదు, ఆడించటం రాదు అని మాట్లాడుకు. అనవసరంగా నాకు కోపం తెప్పించుకో. యశోదేమో తన బిడ్డ ఎక్కడుందో తెలుసుకునేదాకా నిద్రపోయేలా లేదు. ఎవరెన్ని చెప్పినా వినడం లేదు. యశోద నా దగ్గరే ఉందని ఊర్మిళ మేడకు తెలిసేలోపు నాకు యశోదకు పెళ్ళైపోవాలి. ఆ తర్వాత ఆస్తి నాదవుతుంది. అప్పుడు నాకంటూ ఒక సామ్రాజ్యాన్ని నేను ఏర్పాటు చేసుకోవచ్చు. రే కార్తీ, అమ్మాయి దగ్గరికి వెళ్దాం. రేయ్, కార్ తీరా అంటే ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు మేడం, ఎక్కండి. నా బిడ్డ ఎక్కడుందో నాకు తెలిసిపోయింది. నేను పాపను ఎత్తుకున్నప్పుడు నా మనసు చెప్తోంది తనే నా పాపని.